5వ తేదీలోగా ఫిరాయింపుల మీద విచారణట. 6వ తేదీ నుంచి 23వ తేదీ వరకు సభాపతి అంటే స్పీకరు విదేశీ టూర్ చేయబోతున్నారట. ఈ నేపథ్యంలో 5వ తేదీలోపుగా ఫిరాయింపుల మీద విచారణ కంప్లీట్ చేస్తారట. న్యాయవాదులను సమకూర్చుకోవాలని ఇరుపక్షాలకు లేఖలు రాసిండట. స్పీకర్ సమక్షంలో వాదనలకు సిద్ధమవుతున్న ఎమ్మెల్యేలు అంటే ప్రత్యక్ష విచారణ జరపబోతున్నాడు. ఒకవైపునేమో పిటిషన్ వేసిన వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఈ 10 మంది మీద వేటేయాలి, మా దగ్గర ఆధారాలు ఉన్నాయని ఇప్పటికే అఫిడవిట్లు సమర్పించడం జరిగింది లీగల్ ఫార్మాట్లో. ఫస్ట్ కంప్లైంట్ చేశారు, మళ్ళీ స్పీకర్ మళ్ళీ నోటీసులు ఇచ్చి మళ్ళీ లీగల్ ఫార్మాట్లో అఫిడవిట్ వేయండి అంటే మళ్ళీ అఫిడవిట్ వేశారు. అండ్ ఎవరైతే పార్టీ ఫిరాయించారో ఆ 10 మంది వాళ్ళకు కూడా నోటీసులు పోయినాయి. ఈ 10 మందిలో 8 మంది రిప్లై ఇచ్చారు, ఒక ఇద్దరు రిప్లై అయినట్టుంది ఇంతవరకు. 30వ తేదీ మా లాస్ట్ డేట్. ఎవరా ఇద్దరు? కడియం శ్రీహరి అండ్ దానం నాగేందర్. ఏమని ఇస్తారు? ఇది మేము పార్టీ మారలేదంటారా? మారలేదు అని చెప్పడానికి అవకాశం లేదు వాళ్ళిద్దరికి. మిగతా వాళ్ళకేమో ఓన్లీ కండువాలు కప్పుకున్నారు, మీడియా ముందుకు వచ్చి మేము పార్టీ మారినామని చెప్పినారు. కానీ మిగతా ఇద్దరు టెక్నికల్గా దొరికిపోయినారు. దానం నాగేందర్ ఏమో సికింద్రాబాద్ ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిండు. కడియం శ్రీహరి ఏమో కూతురిని కాంగ్రెస్లోకి పంపి కూతురు సంబంధించిన దాంట్లో ఒక సంతకం పెట్టిండట మరి ఆయన, ఏదో అఫిడవిట్ ఆర్ సంథింగ్. సో కాబట్టి వీళ్ళిద్దరు టెక్నికల్గా దొరికిపోయినారు. సో కాబట్టి వాళ్ళిద్దరు ఇంతవరకు రిప్లై ఇవ్వనట్టున్నది. మరి ఇప్పుడు ఆ ఇద్దరు రిప్లై ఇస్తారా? వాళ్ళిద్దరూ ఈ 5వ తారీఖు ముందే ఏమైనా రిజైన్ చేస్తారా? వెరీ ఇంట్రెస్టింగ్. ఏం జరుగుతుందో చూడాలి. పార్టీ ఫిర్యాదులపైన తమ వివరణలను అఫిడవిట్ రూపంలో ఇప్పటికే అందజేసిన 8 మంది ఎమ్మెల్యేలు, వారిపై ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అభ్యంతరాలు, ఆధారాలపైన వచ్చే నెల 5వ తేదీలోగా విచారణ ముగించాలి అని శాసన సభాపతి సూత్రప్రాయంగా నిర్ణయించారు. సభాపతి అంటే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వచ్చే నెల 6వ తేదీ నుంచి 12వ తేదీ వరకు బ్రిడ్జ్ టౌన్ బార్బడోస్లో జరగబోతున్న 68వ కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్లో పాల్గొనబోతున్నారు. దీనికి కొనసాగింపుగా యూకే, ఫ్రాన్స్, ఇటలీ దేశాల్లో వచ్చే నెల 12వ తేదీ నుంచి 23వ తేదీ వరకు జరిగే స్టడీ టూర్లో ఆయన పాల్గొనబోతున్నారట. అంటే ఇప్పుడు 5వ తారీఖు లోపు అటా ఇటా తేల్చేస్తారంటే నాకు డౌటే, తేల్చడు. కాకపోతే వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ వినబోతున్నాడు, ఇరుపక్షాల యొక్క ఆర్గ్యుమెంట్స్ని ప్రత్యక్షంగా వినబోతున్నారు. సో మరి ఎప్పుడులోగా డిసైడ్ చేస్తారు? ఆల్రెడీ సుప్రీంకోర్టు ఏం చెప్పింది? 3 నెలల్లోగా మీరు నిర్ణయం తీసుకోండి అని చెప్పింది. ఎప్పట్లోగా? 3 months లోపు. 3 months లోపు ఏ నిర్ణయం తీసుకోమన్నది? అటా ఇటా ఏదో ఒకటి. మీరు అయితే పిటిషన్ మీద అనర్హత వేటు అన్న వేయాలి, లేకపోతే వాళ్ళు వేసిన పిటిషన్ తిరస్కరించాలి. సో 3 నెలల సమయం కూడా ముంచుకొస్తున్నది. సో నేను అనుకోవడం ఆయన 23వ తేదీ మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాతనే నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉండొచ్చని నాకు అనిపిస్తున్నది. ఇగో ఇవన్నీ ముందస్తుగా కుదుర్చుకున్న కార్యక్రమాల దృష్ట్యా ఆలోగానే విచారణ ముగించాలని నిర్ణయానికి వచ్చిందట. ఈ మేరకు ఇరుపక్షాలకు శాసనసభ కార్యదర్శి వి నరసింహాచార్యులు లేఖలు పంపించారు. పార్టీ ఫిరాయింపులపైన తమపై వచ్చిన ఫిర్యాదులకు ఆయా ఎమ్మెల్యేలు ఇప్పటికే అసెంబ్లీ కార్యదర్శికి తమ వివరణలను అఫిడవిట్ రూపంలో అందజేశారు. వారిపై ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తాము కూడా ఆ వివరణపైన అభ్యంతరాలను న్యాయ సమీక్షకు అనుగుణంగా స్పీకర్ కార్యాలయంలో అందించారు. 3 నెలల్లోగా పార్టీ ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఇచ్చిన సూచనల గడువు వచ్చే నెల 30తో ముగియబోతున్నది. ఎప్పుడు? నెక్స్ట్ మంత్ అంటే అక్టోబర్ 30కి ముగుస్తుంది. ఆయన 23rd వరకు రారట. మరి ఈ లోపుగా నిర్ణయం తీసుకుంటారా? 3 నెలల్లోగా ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఇచ్చిన సూచనల గడువు వచ్చే నెల 30తో ముగియబోతున్నది. అయితే వచ్చే నెలలో 6వ తేదీ నుంచి 23వ తేదీ వరకు స్పీకర్ విదేశీ టూర్లో ఉంటుండడంతో ఆలోగా విచారణ పూర్తి చేయాలని నిర్ణయించినట. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలకు పార్టీ ఫిరాయింపు నోటీసులు ఇవ్వగా ఇందులో దానం నాగేందర్, కడియం శ్రీహరి మినహాయిస్తే మిగిలిన 8 మంది తమ వివరణను అందజేశారు. ఇరుపక్షాల వివరణలు న్యాయ సమీక్షకు అనుగుణంగా స్పీకర్ కార్యాలయానికి చేరడంతో విచారణకు శాసనసభాపతి కార్యాలయం ఏర్పాట్లు చేస్తున్నది. సో వెరీ ఇంట్రెస్టింగ్. మరి ఆ ఇద్దరు ఏం చేస్తారు? నేను అనుకోవడం ఆ ఇద్దరు రిజైన్ చేయడం తప్ప వాళ్ళ ముందు ఆప్షన్ లేదు. మరి వాళ్ళు వేటు వేసేదాకా ఉండకపోవచ్చు, తప్పదు. మరో రెండు నియోజకవర్గాల్లో అయితే 100% ఎలక్షన్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక దానం నాగేందర్ అయితే పక్క